హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు మా కాలేజీలో 31st సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మేమందరం కలిసి స్నాక్స్ చేసుకుంటున్నామండి. సమోసా చేసుకుంటున్నాం. అందరి ఫేవరెట్ సమోసా చేసుకుంటున్నాం. ఈ సమోసా ఎవరు చేస్తున్నారంటే, ఈ రెసిపీ పేరేంటంటే శారదా సమోసా. శారద సమోసా ఏ విధంగా చేస్తుందో ఇప్పుడు చెప్పబోతుందండి. ఒకసారి శారద సమోసాకి ఏమేమి కలపాలో ఇప్పుడు శారద చెప్తుంది. ఒకసారి వినండి. ఇది సమోసా పిండి అండి, కలిపి పెట్టిన పిండి. శారద సమోసాకి ఏమేమి కలిపినా పిండికి? కేజీ మైదా పిండి, ఓకే, 2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వాము, నువ్వులు 2 స్పూన్స్, ఇంకా వేడి నూనె. నూనె వేడి చేసి వేసి కలిపిల్లా. ఎంతసేపు నానబెట్టింది పిండిని? 20 మినిట్స్. 20 మినిట్స్ అయితే సరిపోతుందా? సమోసా కోసం చేసిన చపాతి. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇలా చేయాలా? ఇలా వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి స్టఫింగ్ కోసం ఆలు చేశారా? అవునండి. ఓకే, ఆలు బాలు తీసి సమోసా లోపల పెట్టాలండి. అలా ఫోల్డ్ చేయాలా? పర్లేదండి, షేప్ ఎలా ఉన్నా పర్లేదు, మనకు లోపల టేస్ట్ బాగుంటే సరిపోతుంది. ఓకే ఓకే, అరే చాలా బాగుందండి సమోసా షేప్. అయితే అయిపోయిందా అండి? 2 కాళ్ళు కనబడతానే, తల కనబడతాను, 2 చేతులు కనబడతాయి. ఇక్కడ వేడి వేడి సమోసా రెడీ అవుతుంది. చూడండి, అందరం ఎంత కలిసికట్టుగా చేసుకుంటున్నామో 31st సెలబ్రేషన్స్ కోసం అందరం హ్యాపీగా సమోసా స్నాక్స్ అన్నీ చేసుకుంటున్నాం. హోమ్ మేడ్ అన్ని హోమ్ మేడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చెప్తాను. సమోసా అట ఇదట. ఇక్కడైతే మా కాలనీ వాళ్ళందరం కలిసి అవుట్ సైడ్ ఫుడ్ తిని హెల్త్ పాడు చేసుకోకుండా హోమ్ మేడ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. చూడండి, అందరం కలిసి ఎంతో హ్యాపీగా అందరం కలిసి కట్టుగా ఈ విధంగా ఈవినింగ్ అయితే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? ఇక్కడ చూడండి, నేను అడగగానే జంబో సమోసా అయితే ప్రిపేర్ చేస్తుందండి. చూడండి, అన్నింటికంటే చాలా పెద్ద సైజులో అయితే ఈ సమోసా రెడీ చేస్తుంది. అయితే మేము ఒకటి అనుకున్నాం, ఈ జంబో సమోసా ఒకటే చేస్తున్నాం కదా, ఇది ఎవరికి వస్తే వాళ్ళు చాలా లక్కీ ఫెలోస్ అని అనుకున్నామండి. చూడాలి ఈ సమోసా ఎవరికి వస్తుందో. సమోసా లోపల ఆలు స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడయ్యాక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1.5 స్పూన్ వరకు ధనియా పౌడర్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 2 స్పూన్స్ వరకు చాట్ మసాలా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక 2 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మ్యాష్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ పొటాటోను వేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ వరకు కొత్తిమీర కూడా వేసుకొని అన్నింటినీ కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక లెమన్ని జ్యూస్ చేసి యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఒక్కసారి కలుపుకొని సమోసాకి స్టఫింగ్. ఇంకొక రెసిపీ ఏంటంటే, మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో చికెన్ పకోడీ, శారదా చికెన్ పకోడీ.
ఇక్కడ చూపియాక గంటలే పడ్డా. స్మెల్ అయితే ఎంత ఎప్పుడు పెడుతున్నా శాంత అని అనిపిస్తుంది. చేయగానే ఫస్ట్ చూడకుండా వదిలిపెట్టాను. ఆహాహా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. చికెన్ పకోడీ. శారదా, ఈ చికెన్లో ఏమేమి వేసి కలిపినావు చెప్పు. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, చికెన్ మసాలా, లెమన్, మైదా, శనగపిండి. ఓకేనండి, ఇక్కడ చికెన్ పకోడీ రెడీ అయిందండి. ఇక అన్నింటినీ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమేనండి. ఓకేనండి, ఇక్కడ చూడండి, ఇవి సమోసాలండి. ఇవి ఆలూ బోండా, ఆనియన్ పకోడీ. ఇది చికెన్ పకోడీ. దీంట్లో గ్రీన్ చిల్లీ వేసాము వేయించి. సూపర్ చికెన్ పకోడీ. చికెన్ పకోడీ మాత్రం బాగుందంట. బాయ్ బావా. బాయ్ బాబు. కాదు ఈ బావ. I said that